వెల్కమ్ టు ఎక్స్క్లూసివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్ల అంశాలు ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా మాజీ సీఎం కేసీఆర్ రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు. నందినగర్ కేసీఆర్ నివాసంలో విచారణ జరగనుంది. ఎర్రవెల్లి నుంచి నందినగర్ నివాసానికి రేపు రానున్నారు కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న సిట్ నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారు. ట్యాపింగ్ అంశంపై కేసీఆర్ను సిట్ ప్రశ్నించనుంది. ఆ వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ చందు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు లైవ్లో. చందు, చంద్రబాబు నాయుడు ఎట్టించారు కాబట్టి మాజీ సీఎం కేసీఆర్ రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు. నందినగర్ కేసీఆర్ నివాసంలో ఈ విచారణ జరగనుంది. ఎర్రవెల్లి నుంచి నందినగర్ నివాసానికి రేపు రానున్నారు కేసీఆర్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న సిట్ నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారు. ట్యాపింగ్ అంశంపై కేసీఆర్ను సిట్ ప్రశ్నించనుంది. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం ఫీల్డ్ రిపోర్ట్లో. మాజీ సీఎం కేసీఆర్ రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు. నందినగర్లోని ఆయన నివాసంలోనే విచారణ జరగనుంది. ఎర్రవెల్లి నుంచి నందినగర్ నివాసానికి రేపు కేసీఆర్ రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న సిట్ నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారు. ట్యాపింగ్ అంశంపై కేసీఆర్ను సిట్ ప్రశ్నించనుంది. రైట్, డీటెయిల్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, రేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్కు కేసీఆర్ రాబోతున్నారు. రేపు మధ్యాహ్నం రేపు 11 గంటలకు ఆయన నందినగర్కి రాబోతున్నట్టు తెలుస్తుంది. రేపు సాయంత్రం 3 గంటలకు నందినగర్ నివాసంలో సిట్టు కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ చేయనుంది. ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా నెలకొంది. కేసీఆర్ సిట్టు నోటీసులకు సంబంధించి అసలు విచారణకు హాజరు కావాలా లేదా లేకపోతే కోర్టుకు వెళ్ళాలా అనే దానిపైన కేసీఆర్ అటు కేటీఆర్ హరీష్ రావుతో పాటు న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా మంతనాలు చేశారు. చివరకు విచారణకు హాజరు కావాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం సిట్ నోటీసులపై భగ్గుమంటోంది. రేపు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా రేపు శాంతియుతంగా నిరసనలు తెలపాలని కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలిపించారు. ముఖ్యంగా 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు చేయాలని కూడా పిలిపించారు. అదేవిధంగా ప్రతి మున్సిపల్ నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నల్ల జెండాలతో నిరసన తెలపాలని పిలిపించారు. అదేవిధంగా ధర్నాలు రాస్తారోకాలు చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని పిలిపించారు. ఎందుకంటే ఇప్పటికే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలను వేధింపులకు ఈ ప్రభుత్వం గురి చేస్తుందని కూడా మండిపడుతున్న నేపథ్యంలో మాజీ మంత్రులు సీనియర్ నేతలంతా కూడా ఈ ఆందోళనలో పాల్గొనాలని కూడా పిలిపించారు. అదేవిధంగా నిరసనలు శాంతియుతంగా నిర్వహించండి, పోలీసులతో ఎక్కడ కూడా ఘర్షణ పడవద్దని కూడా కేటీఆర్ పిలిపించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేపు మాత్రం కీలక మలుపు అయితే తిరిగిపోతుందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా విచారణ చేశారు. ముఖ్యంగా అటు హరీష్ రావును కేటీఆర్ను సుదీర్ఘంగా విచారించారు. అది మాజీ ఎంపీ సంతోష్ రావును కూడా సుదీర్ఘంగా సిట్ విచారించిన తర్వాత ఫైనల్గా కేసీఆర్ను కూడా విచారించబడుతున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రేపు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కూడా రాబోతున్నారు. రేపు అన్ని చోట్ల కూడా నిరసనలు తెలియజేయబోతున్నారు. రేపు దాదాపు 2,000 నుంచి 3,000 పైగా తెలంగాణ భవన్ కార్యకర్తలు చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతా ఉన్నాయి. రేపు నందినగర్ నివాసానికి చుట్టూ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. రేపు క్యాన్సర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా గేట్లు మూసేసి మొత్తం పూర్తిగా లోపలికి నందినగర్ కేసీఆర్ నివాసం వరకు పార్టీ కార్యకర్తలు కూడా
కూడా ఎవరు వెళ్లకుండా ముందస్తుగానే కట్టడి చేసే ప్లాన్ కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో రేపు ఉదయం బయలుదేరి ఆయన 11 గంటల ప్రాంతంలో నందినగర్కు కేసీఆర్ చేరుకుంటారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు కేసీఆర్ నందినగర్ నివాసంలోనే విచారణ చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా తెలంగాణ భవన్లో మాట్లాడారు. ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కేసీఆర్ను వేధింపులకు గురి చేస్తూ ఉంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి విచారించడానికి ఎందుకు భయపడుతున్నారు తెలంగాణ వాదులు, అదేవిధంగా కేసీఆర్ అభిమానులు అడ్డుకుంటారన్న భయంతోనే సిట్ అధికారులు అక్కడికి వెళ్ళి విచారించడం లేదా, ఖచ్చితంగా మీరు సిట్ విచారణ ఎర్రవెల్లిలో చేస్తామంటే ఇక్కడ సిట్ అధికారి సజ్జనార్ను ఇక్కడి నుంచి మేము రక్షణగా ఎర్రవెల్లికి తీసుకెళ్తాము, అక్కడే విచారించండి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ను ఇలా వేధించడం సరైంది కాదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలంతా కూడా మండిపడుతున్న పరిస్థితుల్లో రేపైతే విచారణ కొనసాగబోతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు. రైట్ చందు, థ్యాంక్ యూ.